సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 14-15 తేదీల్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. 38 దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారు. ఇందుకోసం 8 ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖపట్నం సిఐఐ 30వ పెట్టుబడుల సదస్సుకు సిద్ధమవుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించి అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రాంతంలోనే మనం ఆల్రెడీ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హాల్స్లో కనిపిస్తుంది, అది హాల్ నెంబర్ 1. సో హాల్ నెంబర్ 1లో ఎవరైతే ఇక్కడికి వస్తున్నటువంటి డెలిగేట్స్ కానీ ప్రతినిధులు కానీ వీళ్ళంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ పూర్తి స్థాయిలో నిన్నటి నుంచే క్లోజ్ చేయడం జరిగింది. సుమారుగా 2800 మంది డెలిగేట్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి రెండో పార్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఏంటంటే వివిధ శాఖలకి డిపార్ట్మెంట్లకి సో ట్రేడ్కి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఉందో వాటి ఎగ్జిబిషన్ వీటిలన్నింటినీ కూడా లోపల ఏర్పాటు చేసేందుకు దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఈ హాల్ నెంబర్ 3. సో ఈ హాల్ నెంబర్ 3కి సంబంధించినంత వరకు ఈ హాల్ నెంబర్ 3లో ఇక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ కానీ వీళ్ళందరికీ భోజనాలు మిగతా ఏర్పాట్లని వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు హాల్ నెంబర్ 4 ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది B2B బిజినెస్. ఇక్కడికి వచ్చినటువంటి డెలిగేట్స్ కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఏంటి, సో వ్యాపారాల మధ్య ఒప్పందాలకు కానీ మాట్లాడుకోవడానికి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా హాల్ నెంబర్ 4లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం హాల్ నెంబర్ 5లో ఉన్నాం. సీసీ కెమెరాస్ కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇదే ప్రధాన ప్రాంగణం. ఇక్కడ ఒక 1600 మంది వరకు సిట్టింగ్ కెపాసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఏవైనా ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఆల్రెడీ కేంద్ర మంత్రులతో పాటుగా ఉపరాష్ట్రపతి హాజరవుతున్నారు, అలాగే రాష్ట్ర మంత్రులు వీళ్ళంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం 1600 మంది ఇక్కడ డెలిగేట్స్ కూర్చోడానికి దీంట్లో హాల్ నెంబర్ 5లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆరంభ కార్యక్రమం, ముగింపు కార్యక్రమం అన్నీ కూడా ఇందులోనే చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతా వాళ్ళని కానీ ఇబ్బందులు కానీ కింద లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి దీన్ని మనం ఆల్రెడీ విజువల్స్లో మనకి కనిపిస్తుంది. ఇది హాల్ నెంబర్ 5. హాల్ నెంబర్ 5 ఆల్రెడీ మనం లోపల చూసాం. బయట ఆల్రెడీ ప్రాంగణం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ పక్కన కనిపిస్తుంది ఏదైతే ఉందో హాల్ నెంబర్ 5 నుంచి 6కి CMO కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో CMO ఏవైనా సమావేశాలు కావచ్చు కూర్చోవడానికి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి 7 హాల్ ఏదైతే ఉందో అది ఏదైతే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేక పేషీని కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి దీన్ని మనం ఆల్రెడీ మనం అక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఆ 7 అలాగే ఇప్పుడు 8 ఒక ప్రత్యేకంగా కూడా ఒకటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ 8 ఏదైతే ఉందో అది ఇక్కడికి ఉపరాష్ట్రపతి వస్తే ఆయన కోసం ప్రత్యేకంగా కూడా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి గెస్టులు వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళడానికి వీళ్ళకి కూడా ఆల్రెడీ సపరేట్గా బ్యాటరీ వెహికల్స్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఓవరాల్గా కనిపిస్తుంది. సో మరొక రోజులోనే పూర్తి స్థాయిలో వేదిక అంతా సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి విశాఖపట్నం చేరుకొని పూర్తి స్థాయిలో ఏర్పాట్లపైన దీనిపైన సమీక్షించడంతో పాటు సుమారుగా 400 మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి ఇక్కడికి హాజరవుతున్నారు. ఒక 38 దేశాల నుంచి మంత్రులు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. సో స్పెషల్ ఫ్లైట్స్ సుమారుగా 11 వస్తున్నాయి. విదేశాల నుంచి ఒక 4 డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధానంగా ఇక్కడ చేసుకోబోతున్నారు. 400కు పైగా ఒప్పందాలు ఈ వేదికగా జరగబోతున్నాయి. కొన్ని ఆన్ గ్రౌండ్ అయ్యేటువంటివి కూడా ఇక్కడ నుంచి ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఇన్వెస్ట్మెంట్స్కి ఒక పెట్టుబడులకి కేంద్రంగా మార్చడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేసేందుకు పూర్తి స్థాయిలో పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం సిఐఐ సమ్మిట్ ప్రాంతం నుండి.